ధనగుణాల తారతమ్యాన్ని ఇంకా విశ్లేషిస్తున్నాడు, వివరించుకుపోతున్నాడు. తా చెప్పిన ధన ప్రాధాన్యం మనిషిని ఎక్కడకు తీసుకుపోయి వదులుతుందో అని గుబురు పుట్టింది నీతికారునిలో. జనం ఎక్కడ అపమార్గాన పడతారో అని బితుకు బయలుదేరింది. ఇట్లా కాదనుకున్నాడు, మళ్ళీ వ్యాఖ్యానం ప్రారంభించాడు. చారిత్రం అంటే శీలం, నడవడి చాలా ప్రముఖం. దాన్ని ఎంత కష్టపడి అయినా ప్రోధి చేసుకోవాలి అని బోధిస్తున్నాడు. భవతు చ న భవతు విత్తం కులీనత దుర్లభా మనుష్యస్య ప్రాప్య చ కులపుత్రత్వం చారిత్రాఢ్యేన భవితవ్యం. డబ్బుండని మానని మనిషికి సత్కుల జన్మ లభించడం చాలా కష్టం. సత్కులంలో పుట్టినవాడు కూడా శీలవంతుడు కావాలి సుమా అంటున్నాడు. మనిషిని జీవితంలో ఉన్నతంగా నిలపడానికి ఆవశ్యకమైన ఒక త్రిపుటిని బహు చమత్కారంగా విశ్లేషిస్తున్నాడు కవి ఇక్కడ. లోకంలో ఎవరు వద్దన్నా కాదన్నా కావాల్సింది ధనం. అందులో శంకాతంకాలు లేవు. చచ్చి చెడి ఎట్లాగైనా ధనాన్ని సంపాదించాల్సిందే. ద్రవ్యసాధ్యాలు చాలా ఉన్నాయి. పసిపాపలకు సైతం తెలిసిన పరమార్థం ఇది. అయితే ఒక్క మాట, డబ్బుంది చూసేవు, దాన్ని సంపాదించవచ్చునయ్యా. సంపాదన కాస్త కష్టం కావచ్చు. ధన సంపాదనకు ఈ కులం కావాలని, ఈ చదువు కావాలని, ఈ రూపం కావాలని ఇట్లాంటి నియమాలు లేవు. రాళ్ళు కొట్టి సంపాదించవచ్చు, ముళ్ళు తొక్కి సంపాదించవచ్చు, గుళ్ళు కట్టి సంపాదించవచ్చు, గుళ్ళు కొట్టి సంపాదించవచ్చును. నీ నోరు కట్టుకొని సంపాదించవచ్చు, 10 మంది నోళ్ళు కొట్టి సంపాదించవచ్చును, లంచాలు గుంజి సంపాదించవచ్చును, గడ్డి మేసి సంపాదించవచ్చును. పైసలేనివాడు 10 ఏళ్లలో కోటికి పడగలెత్తుతాడు. నీ కంటి ముందు కనబడుతూ ఉంటే వివరించాలా ఇంకా? ఈ సంపాదించినదంతా ఒక్క త్రుటిలో గాలికెగిరిన పేలపిండిలా కృష్ణార్పణం కావచ్చు. ఒకనాడు సిరిగలవాడు ఈవేళ తిరిపెమెత్తుకుంటున్నాడు, చూస్తున్నాం. కనుక ధనం సంపాదించవచ్చు, అది పోనువచ్చు. అయితే ఈ రెండు నీ ప్రయత్నం మీదే ఆధారపడ్డాయి. సంపాదించడం నీ చేతిలో పనే, పోకుండా నిలబెట్టుకోవడము నీ చేతిలో పనే. దానికోసం తలలు బద్దలు చేసుకోనక్కర్లేదు. అదో పెద్ద విషయమూ కాదు. ఏదో చెప్పేం లోకం తీరును, దాన్ని ధనం నడిపించే తీరును, అది కాదనటం లేదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. డబ్బు నీ చేతిలోనిది, నీ చేతిలో లేనివి కొన్ని ఉన్నాయి. వాటిని గమనించు. వాటిలో ఒకటి సత్కుల జన్మ. ఇక్కడ కులం అంటే జాతి వర్ణం కాదు, కుటుంబం. మంచి కుటుంబంలో పుట్టటం. కులపుత్రులు అంటే మంచి కుటుంబంలో పుట్టిన పిల్లలు. అట్లా సత్కులంలో పుట్టడం మట్టుకు నీ చేతిలో అది కాదు. డబ్బుతో సత్కులంలో పుట్టగలవా? నీ ఇష్టమా? కులమంటే మహోత్తమ కుటుంబం అని మర్చిపోకూడదు. జన్మ పరంపరల పుణ్యఫలం వల్ల పుడతాడేమో. యోగభ్రష్టులు ఎవరు అట్లా పుడతారు. కనుకనే అది యాదృచ్ఛికం. ధనం పందెం వేసి సంపాదించవచ్చు. సత్కుల ప్రసూతి అట్లా సవాళ్లతో సంపాదించేది కాదు. అట్లా లభించిన కులపుత్రత్వాన్ని కూడా నిలబెట్టుకోవాలంటే చెయ్యాల్సింది ఒకటి ఉంది. నువ్వు పుట్టిన సత్కుల మర్యాదను, సత్కుటుంబ గౌరవ ప్రతిష్టలను మంటగలపకుండా నిలబెట్టాలి. అప్పుడే కులపుత్రత్వం చారితార్థం అవుతుంది. ఆ చారితార్థ్యానికి నువ్వు శీలవంతుడివి, ఉత్తమ చరితుడివి కావాలి. యథావాత తేలిందేమిటి? ధనం కంటేనూ, సత్కుల జన్మ కంటేనూ కూడా చారిత్రాఢ్యత్వం గొప్పది, శీలం గొప్పది. చెప్పంగా ధనం స్థానం. కావాలి డబ్బు. ఇప్పుడు ఎప్పుడు కాదనటం లేదు. కావాలంటే క్షణాల్లో కష్టపడితే, మనసు పెడితే ధనం సంపాదించగలవు నువ్వు. కానీ సత్కుల ప్రసూతి అట్లా ఆషామాషిగా లభించేది కాదు. లభించి మట్టుకేం లాభం దాన్ని నిలబెట్టుకోకపోతే. అంచేత కులపుత్రత్వాన్ని నిలుపుకోవాలన్నా ఉండాల్సింది మట్టుకు ధనం కాదు, మరి చారిత్రం. అదే శీలం. డబ్బు యావలో పడి మిగిలిన వాటిని తుంగలో తొక్కమని కాదు నా భావం అని ఓ పోటు పొడుస్తున్నాడు నీతికారుడు.